మీరు నమ్మాలి. మిమ్మల్ని బలవంతం చేయట్లేదు నమ్మమని. దొరికిందని విశ్వసించాలి అంటుంది బైబిల్, నమ్మాలి అంటుంది. రెండోది, మనం అడిగేమో ఏదో అడుగుతున్నాము అన్న పేరుకు అడుగుతున్నాము, కానీ దేవుడిచ్చేదాన్ని దేన్నైనా మనం అంగీకరించి స్వీకరించాలి. అది మనకు మంచిదే ఇస్తాడని నమ్మాలి. ఎందుకంటే నీ కుమారుడు రొట్టెని అడిగితే రాతిని ఇస్తావా, గుడ్డిని అడిగితే పామునిస్తావా? మీ పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మంచి ఇవ్వని కదా ఇచ్చింది కదా. కుమారుడు రొట్టెని అడిగితే రొట్టెని ఇస్తారు, గుడ్డిని అడిగితే గుడ్డినే ఇస్తారు కదా. పాముని తెచ్చేవారు కదా, రాతిని తెచ్చేవారు కదా. మీరు మీ శరీర సంబంధులు అయ్యుండి, మీరే మానవాళ్ళు అయ్యుండి, మీరే మీ పిల్లల కోసం అంత బాగా ఆలోచిస్తుంటే పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మంచి ఈవులు మీకు ఇస్తాడు కదా, మంచి బాగా ఆలోచిస్తాడు కదా అని అర్థం. రెండో మాట. మూడో మాట ఏమంటున్నాడంటే, మీరు నా సన్నిధిలో నిలిచి ఉండండి, నా సన్నిధికి రండి, ఆరాధనకి రండి, ఆదివారం ఆరాధనకి రండి. మీరు వచ్చి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఏముండాలంటే నా మాటలు ఉండాలి, నా మాటలు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా శ్రమలలో నా దుఃఖంలో అది నాకు తోడై ఉంటుంది అన్నాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు దేవుని మాటలు మీలో ఉన్నాయని మీలో ఉంచుకోవాలి. దేవుని మాటలు ఉంచుకోవాలి. చాలా మంది దేవుని మాటలు ఉంచుకోరు. లోక సంబంధమైన మాటలు మాత్రం ఎన్నైనా పెట్టుకుంటారు బుర్రలో. ఎంటుకలన్నీ తెల్లబడిపోయినా, ఎంటుకలన్నీ ఊడిపోయినా, ఎన్నైనా బుర్రలో లోక సంబంధమైన స్టోరీలు పెట్టుకుంటారు. కానీ దేవుని మాట మాత్రం పొరపాటును కూడా బుర్రలో ఉండలేవారు. ఎందుకంటే అది సాతానుగాడు ఉండనివ్వటం లేదు. మీరు వాడికంటే దేవుని కంటే ఎక్కువగా వాడి మాటలే వింటున్నారు. వారంలో ఒక్కసారి ఆదివారం నేను వాక్యం చెప్తున్నా, తర్వాత మీతో మాట్లాడేవాళ్ళు, అది సంఘస్థులు అనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘస్థులు అయినవ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, మీతో మాట్లాడేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు అవనివ్వండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగో మాట జాగ్రత్తగా వినండి. నాలుగో మాట, మీలో ఇద్దరు వేడుకును దేనిని కూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల, భూమి మీద ఉన్నాము గనక భూమి మీద ఏకీభవించడం అంటే కలిసి నమ్మిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన అది మీకు దొరుకుతుందని మీతో ఖచ్చితముగా, నిశ్చయముగా, షూర్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నిశ్చయముగా అది మీకు దొరుకుతుందని నమ్ముతున్నాను, దొరుకుతుంది అని చెబుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను మీకు, జాగ్రత్తగానండి. చిన్న లాజిక్ చెప్తాను, జాగ్రత్తగానండి.